కొన్నిసార్లు అంటే గర్వంతో విర్రవీగే మనుషులకి అంటే ఒక విషయం నేను చెప్పాలనుకుని వీడియో చేస్తున్నాను. నేను ఇక్కడ వర్షం పడుతుందని చెప్పని ఒక ప్లేస్ లో నుంచున్నా. ఇదిగోండి వర్షం పడతా ఉంది. ఇక్కడ వర్షం పడట్లేదు కదా అని చెప్పని ఒక ప్లేస్ లో నుంచున్నా. ఈ కుక్క నా పక్కకు వచ్చి పాపం ఇది తడుచుకుంటా వచ్చి ఇది కూడా ఇదే ప్లేస్ లో తలదాచుకోవడం కోసం ఈ కుక్క కూడా వచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, కొంతమంది డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బంగారం ఉందని చెప్పని విర్రవీగుతూ ఉంటారు. ఆ విర్రవీగే వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు నా చేతిలో ఒక కారు ఉంది, నా ఇల్లు కూడా కోతవేటి దూరంలో ఉంది. కానీ నేను వర్షంలో తడవకుండా ఉండాలి అంటే ప్రస్తుతానికి ఈ ప్లేస్ లో నేను తలదార్చుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను నిల్చున్నప్పుడు కుక్కను రావద్దు అని చెప్పని అంటాకి నేను సరిపోను. నేనేం పెద్ద మనిషిని కాదు, కుక్క తక్కువ కాదు. ఇక్కడ ఏంటంటే ఒకే ప్లేస్ లో ఒక కుక్క ఒక మనిషి తలదాచుకున్నప్పుడు అంటే జీవితం ఏంటి మనది, ఒక చిన్న జీవితం అనేది ఇట్లాంటి విషయాల్లోనే అర్థమవుతూ ఉంటది అనమాట. ఇక్కడ నేను తలదాచుకున్నా, కుక్క తలదాచుకుంది, ఇద్దరం సమానమే అన్నట్టుగా అయిపోయింది. ఇకపోతే అసలు విషయానికి వస్తే కరోనా టైంలో ఎంతో మంది అంటే తండ్రి చనిపోతే కొడుకు అందుబాటులో లేకపోవడం, కొడుకు చనిపోతే తండ్రి అందుబాటులో లేకపోవడం, కనీసం కొంతమంది తండ్రులకి కొడుకులు తలకొరివి పెట్టుకునే పరిస్థితిలో కూడా లేకపోవడం, అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అనమాట. కాబట్టి డబ్బుంది, ఇంకోటే ఉంది, నేను ఏం చేసినా అడిచిపోద్ది, నేను ఎంపీని, ఎమ్మెల్యేని, లేకపోతే నేను మంత్రిని అని చెప్పిన ఇవన్నీ ఏమీ లేదు. 6 అడుగులు భూమే లాస్ట్కి మిగిలేది. ఆ 6 అడుగుల భూమిలోకి నీ కొడుకు రాడు, కూతురు రాదు, నీ బంగ్లాలు రావు, నీ పని మనుషులు రారు, లేకపోతే నీకు సేవలు చేసినటువంటి సేవకులు రారు, ఎవ్వరు రారు. నువ్వు వెళ్తే నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. కాబట్టి ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా చూసేది కొంతమందిని ఏంటంటే, డబ్బు ఉంది కదా అని విర్రవీగుతా ఉన్నారు. ఇక్కడ విర్రవీగి నువ్వు చేసేది ఏమీ లేదు. అసలు సింపుల్ గా అంటే ఇక్కడ మనిషి జీవితం ఏంటి అనేది ఇక్కడ నాకు ఒక చిన్న సంఘటనతో నాకు బోధపడింది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పని నుంచున్నా. వర్షం పడుతుంది, నేను తలదాచుకున్నా, పాపం అది కూడా వచ్చి నా పక్కనే నుంచుందనమాట. సో ఏంటంటే అది తలదాచుకుందని చెప్పని అది చిన్నదే కాదు, నేను దానికన్నా ముందు వచ్చానని నేను పెద్దోడిని కాదు. లాస్ట్కి అందరం వెళ్లాల్సింది 6 అడుగుల ప్లేస్ లోకే. కాబట్టి డబ్బు, పదవి, హోదా, పరపతి ఇవన్నీ ఉన్నాయని చెప్పని విర్రవెక్కుకోకుండా సాటి మనిషికి గౌరవిద్దాం, సాటి జంతువులకు గౌరవిద్దాం. డబ్బుంది అనే గర్వాన్ని ఎవ్వరికీ చూపించుకోకుండా బతుకుదాం. ఇదే జీవిత సత్యం. అంటే కొన్ని సంఘటనలు చిన్న సంఘటనలే కావచ్చు, కానీ వాటిని చూస్తే మనకి జీవిత అంటే మన గమనం ఏంటి, మనం ఏంటి, అసలు మనిషిగా మనం ఏం చేయాలి ఏంటి అనేది బోధపడుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం రియలైజ్ అయ్యి విర్రవెక్కుకోకుండా నలుగురికి ఉపయోగపడి సహాయపడి ఒక మంచి మనిషిగా ఆ 6 అడుగుల స్థలంలోకి మనం వెళ్తే మన జీవితం ధన్యమైనట్టే.